గత వైసీపీ సర్కార్ నాణ్యత లేని మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటవాడిందని ఆరోపించారు మంత్రి సత్యకుమార్. స్వలాభం కోసం జే బ్రాండ్స్ తీసుకొచ్చి సొంత ఖజానా నింపుకున్నారని మండిపడ్డారు. నాణ్యత లేని మద్యంతో వేలాది మంది పేదలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొస్తుందని, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చెప్పారు. ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీ ద్వారా ఎవరికి లబ్ధి జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధుల్ని చాలా వరకు సొంత డిస్టిలరీల పేరుతో, సొంత బ్రాండ్ల పేరుతో సొంత ఖజానాలకి తరలించుకున్నారన్న విషయం కూడా తెలుసు. ఈ క్రమంలో నాణ్యత లేని మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసి, ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి ప్రజలకి వాళ్ళ ఆరోగ్యంతో కూడా చెలగాటమాడారు. ఈ గత 5 సంవత్సరాలు 2014, 2019 నుంచి 2019, 2024 మధ్య చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014, 2019 మధ్య 36,000 కేసులు కిడ్నీ లివర్ సైరోసిస్ ద్వారా పెరిగితే 2019 నుంచి 2024 దాకా అది 56,000కు పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులను కలుపుకుంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే స్వలాభం కోసం, సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జే బ్రాండ్లు తీసుకొచ్చి ఆటలాడుకుంది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొన్ని వేల అక్క చెల్లెల పుస్తెలు తెగాయి.